ఓఆర్ఆర్ టోల్ లీజు టెండర్లు, కైటెక్స్ గార్మెంట్స్ యూనిట్ల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందని, దీనికి కారణమైన అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఏసీబీని కోరారు. బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీసులో ఆయన డీజీని కలిసి బీఆర్ఎస్ ముఖ్యనేతలపై కేసులు నమోదు చేయాలని వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు 30 ఏండ్ల పాటు ఔటర్ టోల్ వసూలు అప్పగించడం పెద్ద స్కామ్ అని, ఇందులో 7,380 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నిర్వహణ ఖర్చు ఎక్కువ అయ్యే ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలో ఉంచి, ఆదాయం వచ్చే మార్గాన్ని ఐఆర్బీ ఇన్ఫ్రాకు కట్టబెట్టారన్నారు. 2023 ఏప్రిల్ 27న ఐఆర్బీకి ఔటర్ టోల్ కాంట్రాక్ట్ దక్కితే, 2023 జూలై 4న ఐఆర్బీ సంస్థ 25 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్కు ఇచ్చిందని, వారం రోజుల్లోనే ఆ డబ్బును బీఆర్ఎస్ విత్ డ్రా చేసుకుందన్నారు. వరంగల్ కైటెక్స్ కంపెనీ 15 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొంటే, మరునాడే బీఆర్ఎస్ వాటిని ఎన్కాష్ చేసుకుందన్నారు. రంగారెడ్డి జిల్లాలోనూ కైటెక్స్ కంపెనీ 2023 సెప్టెంబరు 12న 10 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇవ్వగా, అక్టోబరు 16న ఆ పార్టీ ఎన్కాష్ చేసుకుందన్నారు. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారన్నారు. విచారణ జరిపి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్ అక్రమాలపై విచారణ జరిపి కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేయాలని మేము జనవరి 8, 2025లో కంప్లీట్ చేయడం జరిగింది ఏసీబీ డీజీకి. మరి 5.5 నెలలు కావస్తున్న ఆ కేసుపై ఎలాంటి పురోగతి లేదని చెప్పి మేము ఇవాళ మళ్ళీ కలవడం జరిగింది వారిని. దాంతోపాటు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా అడగడం జరిగింది. మీ 5.5 మా కంప్లైంట్ మీద ఏం చేశారు, ఎంతవరకు ముందుకెళ్లారని. మన డీజీ గారు కూడా మాకేం చెప్తా ఉన్నారంటే, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన, ప్రభుత్వానికి పంపినాం, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే, అంటే చీఫ్ సెక్రటరీ నుంచి అనుమతి రాగానే దానిపైన ముందుకెళ్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి కానీ ఏసీబీ వారికి కానీ, ఈరోజు ఒక చిన్న ఉద్యోగి 10-20 వేలు తీసుకుంటేనే నానా రకాల హంగామాలు చేసి మెయిన్ పేజీలో వార్తలు రాస్తూ ఉన్నారు. వాళ్ళను ఇబ్బంది పెడితే 6 నెలలు లోపలేస్తూ ఉన్నారు. మళ్ళీ 7,380 కోట్లు అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలు పక్కగా ఉన్నాయని చెప్పి సాక్ష్యాధారాలతో సహా డిపార్ట్మెంట్కు, గవర్నమెంట్కి ఇస్తే 5 నెలల నుంచి మళ్ళీ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రజలకు నమ్మకం సన్నగిల్తా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక దీని మీద మాట్లాడారు, రఘునందన్ రావు గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు మీరు? అప్పుడు మీరే కదా మాట్లాడింది, బయటకు తీసుకొచ్చింది. అంత సడన్ గా ఎందుకు సైలెంట్ కావాల్సి వచ్చిందో మరి ఈరోజు ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బీసీ పొలిటికల్ చేసి రాష్ట్రంలో, ఎందుకంటే చేసింది ప్రతిపక్షం, అప్పుడున్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది కాబట్టి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు తప్పు చేసింది కాబట్టి, బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు కాబట్టి, ప్రభుత్వం మౌనం ఉంది కాబట్టి, ఆ ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్ష పాత్ర ఈరోజు బీసీ పొలిటికల్ చేసి తీసుకొని ఈరోజు ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఎవడబ్బ సొమ్మని మీరు వాళ్ళకు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టబెట్టారు. అంటే నిర్వహణ అధికంగా ఖర్చు అయ్యేదేమో ఈరోజు హెచ్ఎండిఏ బాధ్యతపై చెప్తారు, నామమాత్రం ఖర్చు అయ్యేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు అధికారికంగా 54 కోట్లు ఒకసారి, అదేవిధంగా అనధికారికంగా 1000 కోట్లు కూడా ముడుపులు కేటీఆర్ గారికి ఇచ్చినట్లు కూడా అనేక ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. మరి దీనిపైన త్వరితగతిన విచారణ చేసి